హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాము. అందుకే మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట ఎగ్లెస్ స్పాంజ్ కేక్ తయారు చేస్తున్నాను. సో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? సో వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి వాచ్ చేసేయండి. మైదా పిండి, కర్డ్, డ్రై ఫ్రూట్స్, ఇది బేకింగ్ సోడా అండి, సోడా ఉప్పు అంటాం కదా, ఆయిల్, అలానే నేను టీ కప్స్ తీసుకున్నాను. టీ కప్స్ లేకపోతే కనుక మీరు ఇలా గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్లో అయినా తీసుకోవచ్చు. సో కాచి చల్లార్చిపెట్టుకున్నటువంటి మిల్క్ అనమాట ఇవి. అలానే బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, ఇది షుగర్ అనమాట. ఈ షుగర్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో మనం మిక్సీ పెట్టాం కదా, ఇలా వచ్చేస్తుందండి. మనం మిక్సీ చేసినాక స్మూత్గా ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇలాంటి ఒక బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకొని కర్డ్ వేసేసుకోండి. తర్వాత ఆయిల్, శనగ నూనె మాత్రం తీసుకోవద్దండి, ఎందుకంటే అది స్మెల్ వస్తుంది కదా మనకి, వితౌట్ స్మెల్ అనమాట. స్మెల్ లేకుండా ఉన్నటువంటి ఆయిల్ తీసుకోండి మీరు. నేను సన్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా మనం, ఈ షుగర్ పౌడర్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. కొంచెం తీయగా స్వీట్గా తింటారు పిల్లలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ మనం కర్డ్ వేసుకున్నాము, తర్వాత ఆయిల్, అలానే షుగర్ పౌడర్ వేసుకున్నాము. ఈ మూడింటిని బాగా మిక్స్ చేద్దాం. ఇలా మైదా పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మనం జల్లి చేసేసుకోండి మొత్తం. ఇలాగా మనం ఎంతైతే మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, ఆ కప్ అంతా కూడా ఇలా మనం జల్లిచ్చేసుకోవాలన్నమాట. సో లాస్ట్లో మైదా అంతా కూడా మనం జల్లించినాక కొద్దిగా మైదా ఉందనగా బేకింగ్ పౌడర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూను. అలానే బేకింగ్ సోడా వేసేసుకొని జల్లిచ్చేసేయండి. మనం కాచి చల్లార్చాం కదా, ఇలా అయినా తీసుకోవచ్చు, మీరు పచ్చి మిల్క్ అయినా తీసుకోవచ్చు అనమాట. కొద్ది కొద్దిగా ఇలాగా యాడ్ చేసుకుంటూ కొంచెం వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. మిల్క్ అయితే ఒక 5 స్పూన్స్ పట్టినాయండి, ఇంకా సఫిషియెంట్ అయిపోయింది. తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అన్న వేసుకోవచ్చు. అలానే మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ చేసాం కదా, ఇవన్నీ వేసేసుకోండి. మళ్ళీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. స్పాంజ్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ ఉంది. ఈ కప్స్ కేక్స్ అన్ని తీసేసుకుందాం. ఈ లోపు మనం ఈ కప్స్లో కేక్ బ్యాటర్ వేసుకునే లోపు ఒక చిన్న పని ఉందండి, మనం చేసేద్దాం. అది ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలాంటి కుక్కర్ పెట్టేసుకొని, మీ దగ్గర ఇలాంటి బౌల్స్ ఏమన్నా ఉంటే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి కింద మనం బౌల్ పెట్టాము, దాని మీద ప్లేట్ పెట్టేసాం. అంటే మనం ఏంటంటే ఇవాళ ఓవెన్ అవసరం లేదు, శాండ్ అవసరం లేదు, అలానే సాల్ట్ అవసరం లేదు, ఓకేనా? ఇలా 10 మినిట్స్ హీట్ చేసేయండి మన కుక్కర్ని. ఇప్పుడు మనం వీటిల్లో లైట్గా ఆయిల్ వేసేసి మొత్తం మీరు హ్యాండ్తో ఇదంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసేసేయండి. ఇలా అనమాట, మనం హ్యాండ్తో ఇలా రాసేసేయండి మొత్తం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదాని కొంచెంగా ఈ 4 కప్స్కి సరిపోయేంత తీసుకోండి.
సో దీన్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇదేనండి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం దాని యొక్క క్వాంటిటీని బట్టి ఒక టీ స్పూన్ సరిపోతుందండి, ఎందుకంటే ఫ్లఫీ అయిపోతుంది కదా. ఇవి లేకపోయినా పర్వాలా, గ్లాసెస్ అయినా చేసుకోవచ్చు. ఈక్వల్గా వేసేసాం అన్నిట్లో మనం. చూసారు కదా, ఇలా సెట్ చేసిన తర్వాత, సో ఇలా సెట్ చేసినాక ఈ వెయిట్ తీసేసేయండి. ఒక్క 10 మినిట్స్ అండి, మనకి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది. ఓకేనా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మన ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా యాస్టీస్గా ఇంట్లోనే ఉంటాయి. మైదా పిండి ఉంటుంది, షుగర్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేదంటే కనుక అవసరం లేదు అది. అలానే నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఉంటుంది కాబట్టి అది పౌడర్ లాగా చేసుకొని వేసేసుకోండి. ఇంకొంచెం 2 మినిట్స్ ఉడకాలి. సో కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. 5 మినిట్స్ వాటిని చల్లారనిచ్చి నాకు తీసేద్దాం. ఈలోపు మనం గ్లాసుల్లో ట్రై చేద్దాం. ఇంకొకటి గ్లాస్లో కూడా ఆయిల్, మనం ఫస్ట్ కప్ కేక్స్లో ఎట్లయితే చేసామో ఇట్లా ఆయిల్ యాడ్ చేసేసుకోండి మొత్తం. ఇప్పుడు మైదా పిండి వేసేసుకుందాం. ఇలా ట్యాప్ చేయండి, ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. టూ గ్లాసెస్కి వచ్చేసింది నాకు, మిగతా ఫినిష్ అయిపోయింది కదా. సో ఇలా కూడా ట్రై చేయండి. తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసేయండి. చల్లారిపోయినాయి కదండి, వీటిని ఇట్లాగా పట్టుకొని ఇట్లా ఎడ్జెస్ అంతా కూడా నీట్గా చేసుకోండి. చూసారు కదా, చాలా ఫ్లఫీగా వచ్చింది. మనం ఇంకో స్పూన్ వేస్తే బాగుండేది, ఇంకా బాగా పైకి వచ్చేస్తుంది. మనం ఇలా స్మాల్ సైజ్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే కనుక గ్లాసుల్లో వేసాం కదండి, అది బిగ్ సైజ్ అనమాట. సో చాలా బాగా వచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి వాచ్ చేసేద్దాం. ఇంకొక 2 మినిట్స్లో రెడీ అయిపోతాయి. సో ఒకసారి చూద్దామండి కుక్ అయినాయో లేదు. కేక్ మాత్రం బాగా ఫ్లఫీగా వచ్చింది, వీటిని గుచ్చడమే సరిపోతుంది మనకి. సో కొంచెం అంటుకుంది కదా, ఒక 2 మినిట్స్. సో 1 మినిట్ అయిపోతే కేక్ అయిపోతుంది. మన కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. జస్ట్ ఒక 1 మినిట్ అయితే మనం, ఇది కొంచెం చల్లారుతుంది కదా, హీట్గా ఉంది ప్రస్తుతానికి. సో తీసి చూద్దాం. చాకుతో దీన్ని కూడా ఈ ఎడ్జెస్ అంతా కూడా ఇలాగా కట్ చేసేసుకున్నాం మనం. ఒకసారి ఇలాగా చాకు తన్నాక ట్యాప్ చేసుకోండి. వావ్, చాలా బాగా వచ్చిందండి. మనం కూడా ట్రై చేసాం మొత్తానికి ఎట్టయినా.
ఓకే, చిన్న బేబీస్ లాగా ఉన్నాయి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అనమాట. అంటే మనం గ్లాసుల్లో చేసాము, అలానే టీ కప్స్తో కూడా చేసుకున్నాం కదా. సో ఇవేమో చిన్నపిల్లల కేక్స్ అనమాట, ఇవేమో మనం పెద్దవాళ్ళని తినొచ్చు. చాలా ఫ్లఫీగా వచ్చింది చూసారా. ఓకే, మొత్తానికి కష్టపడ్డాం. సో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ టైం కదా మన ఛానల్లో కూడా మనం కేక్ చేయటం. మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అది గుడ్డా, ఎక్సలెంటా, లేకపోతే యావరేజా, నార్మల్ అని. ఓకేనండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మర్చిపోయాను, కొంచెం టేస్ట్ చేద్దాం ఉండండి. సూపర్గా ఉందండి, ట్రై చేయండి మీరు కూడా. ఎక్సలెంట్. ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా, సాల్ట్ లేకుండా, శాండ్ లేకుండా మనం తయారు చేసాం కదా కేకు. ఓకే, నాకైతే ఒకటి అర్థమైందండి, ఏదైనా లెసన్ చెప్పినంత ఈజీ మాత్రం కాదనిపిస్తుంది. ఈ కుక్ చేయడం కానివ్వండి, వీడియో చేయడం కానివ్వండి, ఏదైనా కొంచెం హార్డ్గానే ఉంది, కానీ ఐ కెన్ డూ ఇట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.